77వ గణతంత్ర దినోత్సవ సామాజిక ఇక్కడ మాట్లాడినటువంటి స్పీచ్ ఇచ్చినటువంటి వక్తలు అలాగే ప్రజాప్రతినిధులు కూడా అంబేద్కర్ గారిని స్మరిస్తున్నారు. ఇతరత్ర భారతదేశంలో నాటి స్వతంత్రం నుంచి నేటి వరకు ఉన్నటువంటి 140 కోట్ల జనాలలో ఏ ఒక్కరి పేద లేకుండా ఈరోజు ఇక్కడ మాట్లాడినటువంటి విద్యావంతులైనటువంటి టీచర్లు ప్రతి ఒక్కరు ఒక అంబేద్కర్ గారిని అంబేద్కర్ నామస్మరణ చేయించడం అనేది దేనికైనా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఇక్కడ ఉన్నాము కూర్చున్నామంటే అక్కడ కూర్చున్నట్టు రాసిన రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి 140 కోట్ల జనాభాకు ఒక ఆత్మరక్షగా అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి గ్రహించాలి. ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం వల్ల కాన్సెప్ట్ కూడా గతంలో కొంతమంది అంబేద్కర్ను చేసిన సేవల్ని ముందు తరాలకు భవిష్యత్తుకు అందించకపోగా తను చేసినటువంటి కష్టాన్ని ఫలితంగా లేకపోగా ఈరోజు సోషల్ మీడియా పుణ్యం దాదాపుగా ఒక 10 years 15 years నుంచి మాత్రమే అంబేద్కర్ ఎవరు, అంబేద్కర్ ఏం చేసిండు జాతికి, భారతదేశంలో చేసినటువంటి సేవలు ఏంది అనేది కొద్ది ఇప్పుడే అర్థమయ్యేటువంటి సందర్భంలో ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే అంబేద్కర్ స్టాచ్యూని అక్కడ పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి పాలకవర్గం కానీ, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మీడియా వ్యవస్థ కానీ ప్రతిదీ రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఉంటుందనేది ఒకసారి గ్రహించాలి. హిందూ మతానికి వస్తే భగవద్గీత చదవమని చెప్తారు, క్రిస్టియానిటీకి వస్తే బైబిల్ని బోధించమని చెప్తారు, ఇస్లామిక్ వస్తే ఖురాన్ను బోధించమని చెప్తారు. వాళ్ళ మత సందర్శను వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ కూడా ఒకసారి భారత రాజ్యాంగాన్ని కూడా చదవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే మీ మతాన్ని చదవడం వల్ల జ్ఞానం వస్తువు అజ్ఞానం 3% 100% వస్తుందని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఆ మతాలకు కూడా స్వేచ్ఛ పెట్టి ఆ మత హక్కును కూడా స్వేచ్ఛగా కల్పించుకోవడం హక్కు పెట్టింది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దట్ ఇస్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం, భారత రాజ్యాంగం. కాబట్టి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ రాజ్యాంగాన్ని చదివి కొద్దిగొప్ప భారత రాజ్యాంగానికి ప్రజలు కుల మత భేదాలు లింగ భేదాలు లేకుండా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మహిళలకు హక్కులు ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఈరోజు సర్పంచ్ రేణుకా శివరెడ్డి గారి మన ముందు కూర్చున్నాడు. అలాగే దళిత సమాజానికి చెందినటువంటి వీళ్ళు కూడా ఉప సర్పంచ్ పదవులు అనుభవిస్తున్నారు. ఇలాంటి పదవులు చేపట్టి మీరు ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి ఆ రోజు అంబేద్కర్ ఆ రోజు స్ట్రగుల్ చేసిండు. ఇక్కడ ఉన్నటువంటి పదవులు పొందినటువంటి వాళ్ళలో ఇంటికంచి ఏమైనా చిన్నపాటి పిల్లలకు దెబ్బ ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ వస్తున్నాయి సభలకి లేచిపోయే సందర్భాలు మనం చూస్తాం. ఇప్పుడు అక్కడ కోర్టులో వాదిస్తుంటే కూడా తన పిల్లల భవిష్యత్తు కోసం తన కుమారుడు మరణిస్తాడు. అంబేద్కర్ మరి కేసును వాదించిన సందర్భంలో 15 నుంచి 20 మందికి ఉరిశిక్ష పడుతుంది. ఆ ఉరిశిక్షను ఆపాలంటే అక్కడ లాయర్గా అంబేద్కర్ అక్కడ కేసును వాదించారు. ఒక చిట్టి వస్తుంది, చిట్టి చదువుతాడు. ఆ చిట్టులో మీ కుమారుడు చనిపోయిన అంబేద్కర్ గారు మీరు పోవాలని చెప్తే చనిపోయిన కుమారుడు నేను బతికించాలని కానీ నేను ఇక్కడ కేసులు వాదించడం వల్ల మరణించేటువంటి 20 మందికి మాత్రం శిక్షణ ఆపగలని చెప్పి ఏకీభవించి అక్కడ కోర్టులో వాదించి మరణ శిక్షను రద్దు చేసినటువంటి సందర్భం మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్నికైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికటువంటి ప్రజాప్రతినిధులు కుల మతాలకు అతీతంగా ఎలాగైతే మీరు రాజ్యాంగబద్ధ పదవులు ఆశించిందో అదే రాజ్యాంగబద్ధంగా పదవులు రాజ్యాంగంలో కూడా కులాల మతాలుగా విడగొట్టుకుంటూ కులాలను ప్రేరేపించుకుంటూ మతచాంద్రవాదాలని ప్రేరేపించుకుంటూ ఉండకుండా అని చెప్పి కూడా రాజ్యాంగంలో ఉంది. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ టీచర్ వీరెడ్డి సార్ గారు ఒకసారి మనోజ్ ఉన్నటువంటి సర్పంచ్ పాలక వర్గాల ఉప సర్పంచ్ కూడా ఎడ్యుకేషన్ మాస్టర్ పవర్ఫుల్ సార్. మీరు గుడి డెవలప్మెంట్ చేస్తున్నారు. గుడి కంటే 100 రెట్లు మెరుగైన విద్యను ఇక్కడ అందించడం కోసం నూతన ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు మరి ఉప సర్పంచ్ గారు అశోక్ సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు సార్. మీరు ఏదో పదవిని ఆశించి మీరు వచ్చిన వాళ్ళు పైసలు ఆశించి వచ్చిన వాళ్ళు కదా సార్, ఏదో సేవ చేద్దాం వచ్చినటువంటి కంటెంట్తో వచ్చిండ్రు. అదే కోవ నుంచి విద్యార్థులకు సార్ చక్కని భవిష్యత్తు ఇవ్వాలి. మీ 5 సంవత్సరాల పిల్లలు కనీసం ఒక 100 నుంచి 150 మంది విద్యార్థులు అక్కడ ఉండాలంటే మెయింటెనెన్స్ వాళ్ళకు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలి. కాబట్టి దాన్ని మీరు కొద్దిగా గుర్తించి గుడి కంటే ముందుగాను బడిని డెవలప్మెంట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సార్. ఎందుకంటే ఎడ్యుకేషన్ మాస్టర్ ప్లాన్ సార్ విద్యను అందించడం వల్లనే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. మీరు అందించడం విద్యను బాగా ఉంటాయి. ఇక్కడ విద్యార్థులు మీకు వాళ్ళకి అనుగుణమైన వస్తువులు అందిస్తే
స్థాయిలో ఉందని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారంటే ప్రత్యేకంగా మీకు సార్ చేతులెత్తి నొప్పుతున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఈ బడిని బడి తిరగడం కూడా సార్ మీరేం చేస్తారు దయచేసి మీరు పైసలు గురించి ఆలోచించే వ్యక్తి కాదు కాబట్టి ఎడ్యుకేషన్కు దానికి తోడుగా మీకు ఈనాడు సార్ ఉన్నారు సార్ సపోర్టింగ్గా దయచేసి మీరు ఎడ్యుకేషన్ మాత్రం 100% నేను ఇంప్లిమెంట్ అని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను సార్. అలాగే మీరు దేని పిల్లలు ఎలాగ చేస్తున్నారో నేను చెప్పేటప్పుడు మీరు చదువు అడమించండి కాబట్టి మీకు విద్యా వ్యవస్థలో ఉన్నది కాబట్టి మీకు తెలుసు కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు సార్. దేని పిల్లల కళ్యాణం ప్రతి సంవత్సరం ఎలా చేస్తున్నారో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అంబేద్కర్ కూడా జయంతి ఉత్సవాలు కూడా మీ ఆధ్వర్యంలో జరగాలని చెప్పి మేము మనస్ఫూర్తి ఒకసారి కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే నా భావితర తరాలకు కూడా అంబేద్కర్ మీరు కూర్చున్నారంటే అంబేద్కర్ మీరు మాట్లాడుతున్నారంటే అంబేద్కర్ కూర్చున్నారంటే ప్రతి రాజ్యాంగం లోపల ఉంది కాబట్టి ఆయన ఉద్యమ స్ఫూర్తిని కూడా స్పిరిట్ కూడా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14th ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనం గతంలో చేసాం సార్. మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు మీరే ఉన్నారు కాబట్టి మీ ఆధ్వర్యంలో జరగాలని చెప్పి మేము ప్రత్యేకంగా కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి యూత్ సభ్యులు కానీ మరియు ఉప సర్పంచ్ వేణు గారు కానీ మరియు వార్డు మెంబర్స్ కూడా ప్రత్యేకంగా మీరు చర్య తీసుకొని విద్యార్థులకు చక్కని భవిష్యత్తు అందిస్తారని చెప్పి కోరుకుంటూ అవకాశం వచ్చినటువంటి స్కూల్ యజమానికి మరియు